హాయ్ అండి. ఇంట్లో ఇలాంటి హ్యాంగర్స్ ఉంటూ ఉంటాయి కదండి. ఈ హ్యాంగర్తో ఈరోజు ఒక యూజ్ఫుల్ ఐడియాని షేర్ చేయబోతున్నానండి. ఇలా ఒక హ్యాంగర్ తీసుకుని ఆ హ్యాంగర్కి ఫస్ట్ ఇలా ఊల్ టై చేసుకుని ఈ ఊల్ని హ్యాంగర్ మొత్తం అంతా చుట్టుకోవాలండి. ఒకవేళ ఊల్ అవైలబుల్ లేకపోతే పేపర్ని సన్నగా స్ట్రైప్స్లా కట్ చేసుకుని అదైనా చుట్టుకోవచ్చు. తర్వాత ఇలా ఒక రిబ్బన్ తీసుకుని ఈ రిబ్బన్ని కట్ చేసుకుంటున్నాను అండి. కొంచెం లెంగ్త్ తీసుకుని కట్ చేసుకుని ఈ రిబ్బన్ని హ్యాంగర్కి స్టిచ్ చేస్తున్నాను. నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నానండి. ఒకవేళ గ్లూ గన్ ఉంటే కనుక ఆ గ్లూ గన్తోనైనా అంటించుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక రిబ్బన్ని తీసుకున్నాను. ఈ రిబ్బన్ని ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేస్తున్నానండి. ఇలా ఎందుకు స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుందండి. ఇలా ఒకటి స్టిచ్ చేశాను కదా, ఈ రిబ్బన్ మొత్తం అంతా ఇలా ఫోల్డ్ చేసుకుని కొంచెం గ్యాప్ ఇస్తూ ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాను అండి. ఇలా నాకు ఒక రిబ్బన్కి 7 or 8 ఇలా స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసుకున్న రిబ్బన్ని హ్యాంగర్కి పెట్టి మళ్ళీ స్టిచ్ చేసేస్తున్నానండి. ఇక్కడ ఇలా నేను ఒక 4 తీసుకున్నానండి ఈ హ్యాంగర్కి. తర్వాత ఒక కార్డ్బోర్డ్ తీసుకుని దాని మీద నేను ఇక్కడ హార్ట్ షేప్ డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకుని కట్ చేసుకున్న తర్వాత దీనికి నేను కలర్ వేసుకుంటున్నానండి. ఈ హార్ట్కి మనం ఇక్కడ ఊలైనా చుట్టుకోవచ్చు. నేను కలర్ వేసానండి. ఇలా కలర్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం డెకరేట్ చేయడానికి ఇలా ఒక రిబ్బన్ని అంటిస్తున్నాను. ఇది హ్యాంగర్కి అంటిస్తున్నానండి. వాల్కి పెట్టుకుని మనం క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చండి. ఐడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.